హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీవల్లి. ఈరోజు నేనైతే ఒక స్పెషల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను మీ అందరికీ. అదే దొన్నె బిర్యానీ. దీంట్లో చాలా రకాలుగా చేస్తుంటారు, కానీ ఒక సీక్రెట్ మసాలా అయితే ఉంది. సీక్రెట్ యాడ్ చేయాలి, దెన్ ఓన్లీ మనకి ఒక సేమ్ రెస్టారెంట్ స్టైల్ లేకంటే హొస్కోటే బిర్యానీ స్టైల్ వస్తుంది, లేదంటే అస్సలు రాదు. ఇక్కడ చూసారు కదా, నేను అన్ని రకాల స్పైసెస్ తీసుకున్నాను, ఈవెన్ నట్ మేకర్ కూడా తీసుకున్నాను. ఇదే స్పెషల్. దీంట్లో మనము పాలకూర అండ్ మెంతికూర రెండిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఈ పాలకూరని మెంతికూరని యాడ్ చేయరు. ఇక్కడ నేను తీసుకున్నాను కదా, ఇవన్నీ మనం 1 by 1 పేస్ట్ చేసుకోవాలి. చిన్న ఆనియన్, టమాటో, ఇవన్నీ పాలకూర, మెంతికూర, పుదీనా అండ్ కొత్తిమీర అండ్ టమాటో ఇవన్నీ మనము మిక్సీకి వేసుకోవాలి ఆనియన్తో సహా. ఇలా ఆనియన్తో సహా అన్నీ వేసుకొని పేస్ట్ని మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక స్పెషల్ మసాలా కూడా నేను చేస్తున్నాను. మనము మామూలుగా స్పైసెస్ అన్నీ వేస్తాం కదా ఆల్రెడీ దీంట్లో ఆయిల్లో, అలా కాకుండా ఇలా మనము కొంచెం పౌడర్ కూడా వేసుకోవాలి. మనం ఇంట్లో చేసిన మసాలా, దీంట్లో కొంచెం నట్ మేకరు, ఆల్ కైండ్ ఆఫ్ స్పైసెస్ నేను యాడ్ చేశాను. తర్వాత కొంచెము కసూరి మేతి అవన్నీ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 kg కంటే 250 గ్రామ్స్ తక్కువ చికెన్ తీసుకున్నాను అంతే. ఇలా మందపాటి కడాయిలో పెట్టుకోండి, లేదా బిర్యానీది ఉంటుంది కదా హండి, అలాంటి దాంట్లో చేసుకోండి. అప్పుడు ఇంకా బాగా వస్తుంది, దమ్కి పెట్టినప్పుడు కూడా మాడిపోకుండా ఉంటుంది. ఇలా నేను స్పైసెస్ అన్నీ ఫస్ట్ వేసేసాను. ఇందులోనే మనము ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ మనకు 70 to 80% మాత్రమే కుక్ అవ్వాలి. నార్మల్గా మనం హైదరాబాదీ దమ్ బిర్యానీలో చేసేటప్పుడు వాళ్ళు 100% కుక్ చేస్తారు ఆనియన్ని, ఇలాగా మంచిగా ఫ్రై అయిపోయేలాగా. అలా కాకుండా 70 to 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ దాకా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ కస్తూరి మేతి కూడా ఇప్పుడే నేను వేసేసాను. ఈ కస్తూరి మేతిలో ఏమంటే ఇది డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. ఈ దొన్నె బిర్యానీలో ముందుగా చేసుకున్న పేస్ట్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం పచ్చి స్మెల్ అదంతా పోయేదాకా మనం బాగా కలుపుకోవాలి ఆయిల్లో. అప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనము మిగిలినవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నేను ఇంకా కొంచెం కారం పొడి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి మనం వేసుకున్నాము ముందుగానే ఈ పేస్ట్లో, కానీ మనం తగినంత ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను చెప్పాను కదా సీక్రెట్ మసాలా రెసిపీ, అది బిర్యానీ అది మసాలా అది యాడ్ చేశాను. అండ్ ధనియాల పొడి, మళ్ళీ బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి అది కూడా వేయాలి. అండ్ కొంచెము జీరా పౌడరు అది కూడా వేయాలి. మళ్ళీ దీంట్లో పసుపు కూడా వేయాలి కొంచెము, మనకు కావాలనిపిస్తే పసుపు కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో వేసాను గరం మసాలా అది కలిపాను కదా నేను, అందులోనే నేను వేసేసాను పసుపు కూడా, సో దట్ ఇది కలిసిపోయింది. మీరు సపరేట్గా వేసుకోవాలనుకుంటే కూడా మీరు సపరేట్గా వేసుకోవచ్చు, కానీ కలర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, లైక్ కొంచెం గ్రీన్ ఎల్లోయిష్ అలా వస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసేసాను. ఈ చికెన్ని మనం ప్రతిసారి ఎక్కువగా కలిపేయకూడదు. అది ముక్క ఉంటుంది కదా, అది ఎక్కువగా కుక్ అయిపోకుండా ఈవెన్ ఇలా మెదిపేసినట్టు అనిపించకుండా ఉండాలి, అప్పుడే అది బాగుంటుంది. ఇక్కడ నేను విత్ స్కిన్ తీసుకున్నాను. ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసేటప్పుడు విత్ స్కిన్నే బాగుంటుంది, దానివల్లనే టేస్ట్ కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్ ఆర్ డాబా స్టైల్ ఎక్కడైనా సరే. అండ్ ఇక్కడ చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోనే హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని అయితే మనము తీసుకున్నామో అన్నీ, లైక్ బియ్యం నేను ఒక 2 గ్లాసులు తీసుకుంటే మనము 4 గ్లాసులు ఎగ్జాక్ట్లీ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 బియ్యం తీసుకున్నాను. సో నేను ఇక్కడ 2.5 కోసము 4 గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకున్నాను వాటర్ని. అలా వేసుకోవడం వల్ల ఏమంటే మనకి ఎక్కువ ఓవర్ కుక్ కాకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. సో ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తం. మీకు ఎలాంటి స్టైల్ బిర్యానీ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అండ్ మీ స్టైల్ ఎలా ఉంటుందో కూడా కమెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను. మీకు ఎంతమందికి దొన్నె బిర్యానీ అంటే ఇష్టమో అండ్ కమెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇంకో సీక్రెట్ ఏంటంటే ఈ చికెన్ని మనము వెంటనే రైస్ వేయకూడదు, ఇలా బాగా మరిగించాలి ఈ వాటర్ని. అప్పుడు దాంట్లో ఉన్న స్పైసెస్ అవన్నీ అరోమా అంతా బయటికి వస్తుంది. ఇల్లంతా స్మెల్లీగా ఉండింది బిర్యానీ చేసినప్పుడు అయితే. దొన్నె బిర్యానీ స్మెల్ చాలా అరోమాటిక్గా ఉంటుంది.
ఇక్కడ నేను బాగా మరిగిన తర్వాతనే మనము హాఫ్ అన్ అవర్ లేదంటే కొంచెం తక్కువైనా పర్లేదు నానబెట్టుకున్న రైస్ని అయితే నేను యాడ్ చేశాను. ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూసారు కదా, ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ చూడండి ఎంతగా వచ్చేసిందో. ఎప్పుడైతే మీరు వాటర్ని కరెక్ట్గా మరిగిస్తే ఇలా వస్తుంది మొత్తము. దాంట్లో నేను ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుకున్నాను ఆఫ్టర్ రైస్ వేసిన తర్వాత. అంతేనండి, ఇంకేం లేదు. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా బాగా మరిగిన తర్వాత కొంతసేపు నేను ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 7 మినిట్స్ పెట్టుకోండి మీరు. 7 మినిట్స్ నేను హై ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత ఇంకో 7 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో పెట్టాను. రెండింటిని ఉడికించి అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ దమ్కి పెట్టాను అనమాట 10 మినిట్స్. అప్పుడు ఇంకా ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు మన బిర్యానీ అయిపోతుంది. ఇంపార్టెంట్, దమ్కి పెడతారు కదా, అది చాలా జాగ్రత్తగా చూసుకోండి, మాడకుండా చూసుకోండి. అందుకే మనము హండీ కానీ కడాయి కానీ ఏం పెట్టినా అది మందంగా ఉండేటట్టు అడుగు చూసుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకైతే కొంచెం కూడా అడుగు అంటలేదు, అంత బాగా వచ్చింది. చూసారు కదా, మన బిర్యానీ అయితే అయిపోయింది. చూడడానికి దీనిపైన గీ కూడా వేయచ్చు, కానీ నేను గీ వేయలేదు. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో, పొడి పొడిగా, చాలా అరోమాటిక్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సేమ్ లేక హౌస్కోటే బిర్యానీ లాగా అనిపించింది నాకైతే టేస్ట్. మీరు ఎంతమంది హౌస్కోటే బిర్యానీ తిన్నారో కమెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా అయిపోయింది. ఇక్కడ పీసెస్ కూడా అంతే, చాలా మంచిగా కుక్ అయ్యాయి. మనం కుక్ చేసాం కదా కొంతసేపు వాటర్లో, దానివల్ల అప్పుడే అన్ని స్పైసెస్ కానీ దానికి అరోమా కానీ అంటే మంచిగా కుక్ అయింది. చికెన్ కూడా అంతే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మనకి చాలామంది లైక్ దొన్నె అంటే జస్ట్ అది లీఫ్ అన్నమాట. నేను ఇక్కడ అది నాకు లేదు కాబట్టి నేను ప్లేట్లోనే సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీకు చెప్పాను కదా, మీరు ఇంతకుముందు హౌస్కోటే బిర్యానీ తిన్నారా, ఎలాంటి ఇంకా బిర్యానీలు మీరు తినారో ట్రై చేశారో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ కూడా చేయట్లేదు. అండ్ ప్లీజ్ సపోర్ట్ గైస్, దిస్ ఈజ్ అ స్మాల్ ఛానల్. సో దట్ మీరు లైక్ కానీ ఏదైనా సరే షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ ఏదైనా సరే అది నాకు మ్యాటర్ అవుతుంది. ఇట్స్ మీన్స్ ఎ లాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.